హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం టమాటో ఎండుమిర్చి రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఒక్కసారి ఇలా చేసుకొని తిన్నారంటే ఈ టేస్ట్ని అసలు ఎప్పటికీ మర్చిపోరు. చాలా టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి తగినంత ఆయిల్ తీసుకొని అందులో కట్ చేసిన ఆనియన్స్ వేసి దోరగా ఫ్రై చేయండి. ఆనియన్స్ని అప్పుడప్పుడు మూత పెట్టి ఫ్రై చేయడం వల్ల త్వరగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ దోరగా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకోండి. అదే ప్యాన్లోనే మిగిలిన ఆయిల్లో కొత్తిమీర వేసి లైట్గా ఫ్రై చేసి వేరే బౌల్లోకి తీసుకోండి. సేమ్ ప్యాన్లో ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. అలాగే కొద్దిగా జీలకర్రను కూడా ఫ్రై చేసి తీసుకోండి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అవ్వగానే కట్ చేసిన టమాటోస్ని వేసి అందులోనే కొంచెం పసుపు యాడ్ చేయండి. టమాటో సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేయండి. టమాటోస్ ఫ్రై అవుతున్నప్పుడే ముందు లైట్గా ఫ్రై చేసిన కొత్తిమీరని యాడ్ చేయండి. దాంతోపాటు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసి అన్నీ కలిపి బాగా ఫ్రై చేయండి. టమాటోస్ని ఇలా సాఫ్ట్గా ఫ్రై చేసుకున్నాక స్టవ్ని ఆఫ్ చేసుకోండి. ముందు ఫ్రై చేసిన వాటిలో కొద్దిగా ధనియాల పొడి అండ్ ఉప్పు యాడ్ చేయండి. ఫ్రై చేసినవన్నీ ఒక్కొక్కటిగా రోల్లో వేసుకొని స్మూత్గా చేసుకోవాలి. ముందుగా ఎండుమిర్చి వేసి స్మూత్గా చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, అలానే టమాటో కొత్తిమీర కూడా వేసి పచ్చళ్ళలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా స్మూత్గా వచ్చాక ఒక బౌల్లోకి తీసుకోండి. అంతే అండి, టమాటో ఎండుమిర్చి పచ్చడి రెడీ. ఈ రోటి పచ్చడిని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.